అమర్ అయితే ఆరు ఫోటోతో మాట్లాడుకుంటూ ఉంటాడనమాట. ఆరు పొద్దున్నుంచి ఒకటేమని అలజడి మనసంతా, ఒకటేమని కంగారు. ఇంట్లో అందరికీ అలాగే అనిపిస్తుంది. ఎందుకో అర్థం కావట్లేదు ఆరు అనేసి అమర్ అనుకుంటూ ఉంటాడనమాట. ఇంకో పక్క మనోహరి అయితే బాల్ తీసుకొని పిల్లల దగ్గరికెళ్ళిద్దనమాట. పిల్లలు ఎప్పుడు చదవడమేనా, వచ్చి ఆడుకొని రిలాక్స్ అవ్వండి అనేసి మనోహరి అనిద్దనమాట. లేదా ఆంటీ మేము చదువుకోవాలనేసి పిల్లలు అంటారనమాట. అయినా పిల్లలు మీ అమ్మ ఉంటే ఎన్ని ఆటలు ఆడిచ్చేది, ఇంకా మీ అమ్మ కోసమైనా వచ్చి ఆడండి అనేసి మనోహరి అనగానే ఇంకా పిల్లలైతే మనోహరితో పాటు ఆడుకోవడానికి గార్డెన్కి వస్తారనమాట. ఇంకా మనోహరి అయితే పిల్లలకి బాల్ వేస్తూ ఉంటే పిల్లలు క్యాష్ పట్టుకుంటారనమాట. కావాలని మనోహరి అయితే బాల్ని అయితే ఆరు ఆత్మ బంధించిన చోటకి ఆ బాల్ని వేస్తూ ఉంటుంది, ఆరుకి బాగా దెబ్బలు తగలాలని. కానీ పిల్లలైతే ఇంకా మనోహరి బాల్ వేసిన ప్రతిసారి బాగా క్యాష్ పట్టుకుంటారు, ఆరు మీదకి బాల్ పోనీయకుండా. ఆరు అయితే థ్యాంక్ యూ పిల్లలు అనేసి చెప్తూ ఉంటుందన్నమాట. ఇంకా పిల్లలందరూ అయితే ఆరు ఆత్మ బంధించిన చోటే కాళ్ళు కదుపుతూ ఉంటే ఆరు భయపడుతూ ఉంటుంది, పిల్లలు తనని ఎక్కడ తొక్కేస్తారో అనేసి. సీనియర్ గుప్తా గారు నన్ను కాపాడండి అనేసి ఇంకా ఆరు అంటూ ఉంటే, క్షమించు బాలిక నేను నిన్ను కాపాడలేను అనేసి సీనియర్ గుప్తా గారు అంటారనమాట. ఇంకా యమలోకంలో నుంచి అయితే మన విచిత్ర గుప్తుల వారైతే ఆరు బాధను చూసి తను కూడా ఎంత బాధపడుతూ ఉంటారు. ఇంకా విచిత్ర గుప్తుల వారు యమలోకంలో ఉండలేక ఇంకా వెంటనే అయితే ఇంకా ఆరు ఆత్మ దగ్గరికి అయితే వస్తారనమాట. ఇంకా గుప్తా గారు అయితే వెంటనే అయితే ఒక తూనీగలాగా మారిపోతారనమాట. బాలిక నేను నీ కోసం తూనీగలాగా మారి వచ్చాను, నువ్వు వెంటనే అయితే నా పైన ఎక్కి కూర్చో అనేసి ఇంకా గుప్తా గారు అనగానే ఇంకా ఆరు అయితే వెంటనే తూనీగలాగా మారిన గుప్తా గారి పైన ఎక్కి కూర్చుంటుంది అనమాట. ఇంకా తూనీగ అయితే మన ఆరునైతే ఇంకా తీసుకెళ్తూ ఉంటుంది అమరింట్లోకి అయితే. ఇంకా ఆరు కూడా తూనీగ మీద ఎక్కి ఎంజాయ్ చేస్తూ నవ్వుతూ ఉంటుంది అనమాట. వెంటనే కళ్ళు మూసుకున్న చంబా కాస్త కళ్ళు తెరిచి, రణ్వీర్ ఆత్మ నా బంధనం నుంచి తప్పించుకుంది అనేసి చంబా అంటదనమాట. ఏమైంది, ఆత్మకి శక్తులు లేవు కదా అనేసి రణ్వీర్ అంటూ ఉంటాడనమాట. నాకు మించిన శక్తి ఏదో తననైతే కాపాడేసింది అనేసి చంబా అనిద్దనమాట. వెంటనే అయితే రణ్వీర్ మనోహరికి ఫోన్ చేస్తాడనమాట. మనోహరి అక్కడ ఏమైంది, ఆత్మ అయితే చంబా బంధనం నుంచి తప్పించుకుందంట, ఎవరున్నారు అక్కడ అనేసి రణ్వీర్ అంటాడనమాట. అయ్యో రణ్వీర్ ఇక్కడ ఎవరు లేరు రణ్వీర్ అనేసి మనోహరి అంటదనమాట. అప్పుడే రాతోడైతే ఇంకా పంతులు గారిని ఇంటికి తీసుకొస్తాడనమాట. ఇంకా రణ్వీర్ అసలైతే పంతులు గారు ఇంటికి వచ్చారు, ఆయన వల్ల ఏదన్నా అయిందేమో అనేసి మనోహరి అంటదనమాట. ఆయన వల్ల కాదు అనేసి చంబా అనిద్దనమాట. సరే నేను కనుక్కుంటానులే అనేసి మనోహరి ఫోన్ పెట్టేస్తానమాట. ఇంకా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పంతులతో మాట్లాడుతూ ఉంటారనమాట. ఇంకా పంతులు గారు ఇవాళ పొద్దున ఇంటి పైన అయితే గద్ద తిరిగింది అనేసి రాతోడు అంటాడనమాట. గద్ద తిరిగితే అపశకునన్న ఆయన అనేసి పంతులు గారు అంటారనమాట. పంతులు గారు మా అందరిలో ఇవాళ కంగారుగా ఉంది, కానీ మా ఎవ్వరికి ఏమీ కాలేదు, కానీ కనిపించని ఎవరికో ఏదో అయిందేమో అనిపిస్తుంది అనేసి ఇంకా బాగి అయితే అంటూ ఉంటుందన్నమాట. కనిపించనిది అంటే ఏంటి అర్థం అనేసి మనోహరి అంటదనమాట. పంతులు గారు నా భార్య ఆత్మ ఇక్కడే తిరుగుతుంది అనేసి అమర్ అంటాడనమాట. అదేంటి మీ భార్యవైతే అస్థికలు నదిలో కలపలేదా అనేసి పంతులు అంటే, కొన్ని కారణాల వల్ల కలపలేకపోయామనేసి అమర్ అంటాడనమాట. ఇంకా పంతులు గారు నా భార్య ఆత్మకైతే ఏమైనా జరిగిందేమోనని నాకు కంగారుగా ఉంది, ఏం చేయాలో చెప్పండి అనేసి అమర్ అంటాడనమాట. బతికున్న వాళ్ళనే సరిగ్గా చూసుకోవట్లేదు నాయన, అలాంటిది నీ భార్య ఆత్మకి ఏదో అయిందని కంగారు పడుతున్నావా, నేను నీకైతే నివారణ ఉపయోగం చెప్తాను అనేసి పంతులు గారు అంటారనమాట. ఇంకా బ్రహ్మముహూర్తంలో లేచి ఇంకా మీరందరూ అయితే రెడీ అయిపోయి పూజ చేయాలి, అది కఠినమైన పూజ చేయాలి, అప్పుడు నీ భార్య ఆత్మకి ఏమీ జరగదు అనేసి ఇంకా పంతులు గారు అయితే ఆ పూజ గురించి అంతా వివరిస్తారనమాట. మరి ఇప్పుడు ఈ పూజ అంతా ఎందుకు, ఆ నీల గురించి పూలు ఉన్నాయి కదా ఆరుని కాపాడడానికి అనేసి మనోహరి అంటదనమాట. నువ్వు ఆగు మనోహరి, పంతులు గారు మేము ఈ పూజని ఖచ్చితంగా చేస్తాము అనేసి అమర్ అంటాడనమాట. పంతులు గారు ఆ పూజను నేను చేస్తానని బాగి అనిద్దనమాట. అయ్యో ఆయన భర్త కాబట్టి ఆయన చేసిన ఒక లెక్కమ్మ, నువ్వు ఎలా చేస్తావు అనేసి పంతులు అంటారనమాట. ఆరు అక్క నాకు తోడబుట్టకపోయినా అంతకన్నా ఎక్కువే, నేనైతే ఆరు అక్క కోసం ఈ పూజ చేస్తాననేసి బాగి అంటదనమాట. బాలిక అసలైతే నీ కుటుంబ సభ్యులందరూ నీ మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారో తెలుసా, నీకేం జరిగిందో అని ఇంకా నీకేం జరగకూడదని పూజ చేపిస్తున్నారు, ఇంకా నీకు దిగులు లేదు డోకా లేదు బాలిక, నువ్వు సురక్షితము అనేసి ఇంకా గుప్తా గారు అయితే అంటూ ఉంటారు. అంటే తూనీగా ఆరు ఆత్మ అక్కడే ఉంటారనమాట.